హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ INTV తెలుగు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, అలాగే మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఫర్నిచర్ చూడడానికి అయితే మేము సఫారీ మాల్కి వచ్చామండి. నేను ఎప్పుడు సఫారీ మాల్లో ఫర్నిచర్ అయితే చూడలేదు. అది సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి. ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే వెళ్ళాను. మీతో కూడా షేర్ చేశాను కదా. ఫస్ట్ ఫ్లోర్ లో పిల్లలవి అవన్నీ ఉంటాయి కదా, టాయ్ జోన్ ఉంటుంది, అలాగే బట్టలు కూడా ఉంటాయి. అవన్నీ మీతో షేర్ చేశాను. కింద మొత్తం గ్రాసరీ ఉంటుంది అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా ఉంటాయి. అవి కూడా మీతో షేర్ చేశాను. సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో ఎలా ఉన్నాయి ఫర్నిచర్, ఎంతెంత కాస్ట్ ఉంది అనేది ఒకసారి చూసి మీతో కూడా వీడియో షేర్ చేస్తున్నానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ లైక్ వల్ల నా వీడియో రికమెండేషన్లోకి వెళ్ళవచ్చండి. నేను 4 days నుంచి అయితే వీడియోస్ పెట్టలేదు. నా హెల్త్ కొంచెం ప్రాబ్లంలో ఉండి పెట్టలేదండి. ఏమనుకోకండి. ఇంకా వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండి. యాక్టివేట్ ద ఆల్ ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్ని మీ వరకు వచ్చేస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇలా వెళ్ళే దారిలో మా బాబు అయితే ఇక్కడ సైడ్ నుంచి అక్కడ మొత్తం చూడండి, ఆ స్విమ్మింగ్ పూల్ అన్నీ అక్కడ పెట్టున్నారు కదా, అవన్నీ చూసేశాడు. మళ్ళీ దిగి వెళ్దామని ఒకటే ఏడుస్తున్నాడు. సో నేను చెప్పాను మళ్ళీ రిటర్న్ వస్తాం కదా, అప్పుడైతే ఒకసారి చూపిస్తానులే, వెళ్ళి చూద్దాము అని చెప్తే ఇంకా సరే అని వెళ్తున్నారండి. సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మొత్తం ప్లే ఏరియా అండి. పిల్లలు ఆడుకోవడానికి మొత్తం పెద్ద ప్లే ఏరియా అయితే ఉంది. ఎప్పుడు వెళ్ళలేదు. బాబు వెళ్తానన్నాడు, కానీ మేము వచ్చేటప్పటికి టైం 9 o'clock అయిపోయిందండి. ఇంకా ఆ టైంలో వాళ్ళు ఆడుకోవడం అంటే అది ఇంపాసిబుల్. 1/2 hour కూడా ఆడుకోలేరు. మనం అంత కాస్ట్ పెట్టి టికెట్ తీసుకున్నా కానీ ఒక 2 hours అలా ఆడుకుంటే కొంచెం మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి. సో అందుకని అయితే ఇంకా అప్పుడు తీసుకోలేదు. నెక్స్ట్ టైం వద్దాంలే అని అయితే బాబుని తీసుకొచ్చేసానండి. ఇక్కడ మొత్తం చూడండి, ఇదంతా ఫర్నిచర్, సఫారీ మాల్ ఫర్నిచర్ అండి. సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చాయి డిజైన్స్. ఈ సోఫా సెట్స్ మొత్తం సెట్టింగ్ వేసున్నారండి. ఇక్కడ అసలు అన్నీ తీసుకుందాం అన్నట్టే ఉన్నాయి, అన్నీ నచ్చుతున్నాయి అన్నట్టే ఉన్నాయండి. ప్రతి దాని కాస్ట్ కూడా అక్కడే మెన్షన్ చేసి ఉంటారు మనకి. ఇక్కడ కొంచెం ఎక్కువే కాస్ట్ అనిపించాయండి, కానీ వర్త్ కూడా ఉందిలేండి. సోఫా సెట్స్ అంటే అంతే ఉంటాయి కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చాయి. చూడండి, మీతో కూడా షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ వచ్చేసి 500 ఉందండి. అంటే 10,000 రూపీస్ మన ఇండియన్ కాస్ట్లో 10,000 రూపీస్ అయితే ఉంది టీవీ యూనిట్. ఇలా 2 ఎల్ షేప్ సోఫా కూడా వచ్చున్నాయండి. మాకైతే ఎల్ షేప్ అవసరం లేదు. ఓన్లీ 4 members అలా 3 members సిట్టింగ్ లాగా కూర్చునే సోఫా అయితే సరిపోతుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. మనకి పెద్ద బాల్కనీ ఉంటే ఈ సెట్టింగ్ వేసుకొని కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదండి. సో ఇంకా నాకు చాలా బాగా నచ్చి వీడియో అయితే తీశాను. నేను కూడా కూర్చున్నానండి, కొంతసేపు ఎంజాయ్ చేశాను. మా హస్బెండ్ కిందే ఉన్నారు, మమ్మల్ని పంపించారు పైకి. తను గ్రాసరీస్ బిల్డింగ్ అంతా చేయించి అవి అయితే తీసుకొస్తున్నారు. సో అతను వచ్చే వరకు మేము అక్కడ కూర్చొని తర్వాత మళ్ళీ లేచి లోపలికి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇవి వచ్చేసి మొత్తం స్టూల్స్ అండి. అవి కొంచెం 600-700 కాస్ట్ ఉన్నాయి, కానీ అవి అంత స్ట్రాంగ్ లేవండి. మార్బుల్ కాదు, అది మొత్తం వుడ్, చాలా డెలికేట్గా ఉంది. ఇవన్నీ బ్లాంకెట్స్ అండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో బ్లాంకెట్స్. నాకైతే చాలా బాగా నచ్చాయి. నేనైతే బ్లాంకెట్స్ కోసం రాలేదండి, వెయిట్ అండ్ సీ. నేనైతే ఈ ఫ్లవర్ వాజెస్ కోసం అయితే వచ్చాను. ఇవి చాలా అట్రాక్ట్ చేస్తున్నాయండి. రాగానే మనం లోపలికి చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. చూశాను వచ్చి దగ్గరికి, కానీ అదైతే మనం అస్సలు కొనలేమండి. చాలా కాస్ట్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లవర్ వాజ్ వచ్చేసి 600 రూపీస్ అండి. అంతంత చిన్న ఫ్లవర్ వాజెస్ 600-1000 రూపీస్ కూడా ఉన్నాయి. నేనైతే చూశాను, నాకు చాలా బాగా నచ్చాయి. మనకు సొంత హౌస్ ఉంటే మనం ఇలాంటివన్నైనా కొని పెట్టుకోవచ్చు. అలాగే మన పిల్లలు కూడా పాడు చేయకుండా ఉంటే కొనొచ్చు. మనకి చిన్న పిల్లలు ఉన్నప్పుడు, మన హౌస్ ఓన్ కానప్పుడు మనం ఇలాంటి రిస్క్ అయితే చేయకూడదు అని చెప్పి అక్కడే పెట్టేశాను. ఇక్కడ చూడండి, మనకి అసలు ఈ సెట్టింగ్ అయితే ఎంత బాగుందో. బాల్కనీలో పెట్టుకుంటే ఎంత సూపర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఇంకొక అట్రాక్షన్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. చూడండి, ఇవి ఇంకా అట్రాక్ట్ చేసాయండి నన్ను. ఈ ఫిషెస్ అయితే ఎంత సూపర్గా ఉన్నాయండి. ఫ్రెష్ వాటర్లో ఉన్నాయి. అసలు ఎంత మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అవి చూస్తుంటే. చాలా బాగున్నాయి ఫిషెస్ కూడా. అక్కడ అక్వేరియంస్ అండ్ అక్వేరియంలో ఉండే మెటీరియల్ అంతా అమ్ముతున్నారండి. అవన్నీ కూడా సపరేట్ సెక్షన్ అయితే ఉంది అక్కడ. ఈ ఫిషెస్ చూసారా ఎన్ని కలర్స్లో ఉంటే అన్ని కలర్స్ అక్కడే ఉన్నాయండి. చాలా బాగున్నాయి ఫిషెస్ కూడా. అవి ఒకసారి మీతో ఎక్స్ప్లోర్ చేశాను. అవన్నీ చూడండి, మీరు కూడా మీకు ఎలా అనిపించాయో చెప్పండి. నేను
ఫుల్గా అయితే ఇప్పుడేనండి సెకండ్ ఫ్లోర్కి అయితే రావడం. ఎప్పుడు సెకండ్ ఫ్లోర్కి రాలేదు నేను. ఫర్నిచర్ చూద్దాము అనే వచ్చాము ఫస్ట్ టైం అయితే. నాకు ఈ ఫిషెస్ చాలా బాగా నచ్చాయి. మా హస్బెండ్ అక్కడి నుంచి పిలుస్తూ ఉన్నారండి, నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి అని పిలుస్తూనే ఉన్నారు. నేనైతే ఒకసారి మొత్తం చూసేసి వీడియో తీసుకొని అప్పుడైతే గబగబా మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయానండి చూద్దామని చెప్పి. సోఫా సెట్స్, ఈ ఫిషెస్ చాలా బాగున్నాయి కదండి, కానీ మనమైతే పెట్టుకోలేము. మాకు చిన్న పిల్లలు ఉన్నారండి, వాళ్ళైతే అస్సలు అవి, ఇంకా మా పాప అయితే అప్పటికి అడుగుతుంది నాకు ఫిష్ ఇవ్వండి అని. అవి ఇవ్వరమ్మా, వాళ్ళు కొడతారంటే ఇంకా కామ్ అయిపోయింది. చిన్న చిన్న ఫిషెస్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. ఇక్కడ మొత్తం మెటీరియల్ కూడా అమ్ముతున్నారు, చాలామంది తీసుకెళ్తూ కూడా ఉన్నారు. కొంతమంది ఉంటారు కదండి మంచిగా హ్యాండిల్ చేసేవాళ్ళు, పిల్లలు కూడా లేని వాళ్ళు అలా ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకెళ్తారు. ఈ ఫిషెస్ అయితే ఎంత సూపర్గా ఉన్నాయి చూడండి, ఎన్ని కలర్స్లో ఉన్నాయో. అసలు చూడడానికి ఫిష్ కూడా ఎంత క్యూట్గా, చాలా బాగా నచ్చాయి నాకు. ఈ ఫిషెస్ అయితే సూపర్గా నచ్చాయి నాకు. మీకు ఎలా అనిపించాయి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇవంతా చూడండి, ఇవన్నీ ఆక్సిజన్స్ అండ్ ఆ ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్ అన్నీ అయితే అమ్ముతున్నారు అక్కడ. అదంతా ఒక సపరేట్ సెక్షన్ లాగా ఉందండి. ఇక్కడ నుంచి మొత్తం ఇంకా డైనింగ్ టేబుల్స్. ఈ డైనింగ్ టేబుల్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి, మార్బుల్ లాగా అనిపిస్తున్నాయండి. ఇవన్నీ చూస్తూ వస్తున్నాను. ఈ ఏరియాలోనే ఉంది కాబట్టి ఇంకా మా హస్బెండ్ అడుగుతున్నారు, మనం వచ్చింది టేబుల్స్ చూడడానికి, ఫిషెస్ చూడడానికి కాదు, ఒకసారి వెళ్ళి సోఫా సెట్ వైపు వెళ్ళి చూద్దాం పదా అని అడుగుతూ ఉన్నారు. సరే సరే అని నేనైతే ఫాస్ట్గా ఇంకా మా హస్బెండ్ వైపు నుంచి వెళ్తూ ఉండే. మళ్ళీ నన్ను ఇవైతే అట్రాక్ట్ చేసేసాయండి. ఎవరినైనా అట్రాక్ట్ చేస్తాయి కదండి. కుకింగ్, మనకి కుకింగ్ సంబంధించినవి ఏమన్నా కనిపిస్తే మనం అక్కడే ఆగిపోతాం, అవునా కదా, మీరు చెప్పండి. నాకైతే ఈ కలర్ ఇంకా చాలా బాగా నచ్చిందండి, చాలా బాగా అట్రాక్ట్ చేసింది. ఇవి ఎంత కాస్ట్ అని చెప్పి చూశాను, 500 ఉందండి. 500 అంటే 10,000 రూపీస్ అండి ఇవి. ఈ సెట్ ఒక్కటి వచ్చి మా హస్బెండ్ నేను అడుగుతున్నాను నాకు కొనిపిస్తావా అని. చాలా బాగున్నాయి కదా అంటే డబ్బులు కూడా చాలా బాగున్నాయి, 10,000 రూపీస్. అవి 10,000 రూపీస్కి మన ఇండియాలో కూడా వస్తాయి మంచిగా. ఇప్పుడు వద్దులే పదా అని చెప్పి ఇంకా నన్ను అయితే అక్కడి నుంచి తీసుకెళ్లారండి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ సెట్. 10,000 వర్త్ ఉంటుందా అండి ఇది? మీరే నాకు చెప్పాలి కామెంట్ సెక్షన్లో. కలర్స్ కూడా చాలా బాగున్నాయండి, 2 కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కలర్స్ కూడా. నేను ఇంకా అవంతా చూసేసి ఒకసారి ఇంకా సోఫా సెట్స్ వైపు అయితే వెళ్ళిపోయామండి. మా హస్బెండ్ అయితే చూస్తూనే ఉన్నారు వచ్చినప్పటి నుంచి. మేమైతే ఇవన్నీ చూస్తున్నామండి. మనం వచ్చింది ఒకటి, మనకు అట్రాక్ట్ చేసేది ఒకటి కదా. మనం అంతేనండి, ఆడవాళ్ళం ఒక దానికోసం వెళ్తాము, కానీ 4-5 రకాలు అయితే చూస్తాం కదా మనకు నచ్చినవి. అలా నేను కూడా మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసి ఇంకా చిన్నగా మా హస్బెండ్ వెనక నుంచి వెళ్తున్నానండి. ఎందుకంటే మా హస్బెండ్ ఎలాగో బెస్ట్ సెలెక్ట్ చేస్తారు, తన సెలెక్షన్ ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది అని నాకు మంచి ఒపీనియన్ ఉందండి మా హస్బెండ్ సెలెక్షన్ మీద. సో అందుకని నేను ఏది సెలెక్ట్ చేయను, ఆయనకే ఇచ్చేస్తాను. ఆయన సెలెక్ట్ చేశాక నన్ను అడుగుతారు అంతే. సో నేను ఆయన వెనక నుంచి వెళ్తూ ఉన్నాను. ఇక్కడ బెడ్స్ కూడా ఉన్నాయి. బెడ్స్ ఇవి కొంచెం హెవీ కాస్టే ఉన్నాయండి. సోఫా సెట్స్ కూడా చూశారు, కానీ మేమైతే కంపేర్ చేస్తున్నాము. మాకు నచ్చింది అయితే దొరకట్లేదు ఇక్కడ. మాకైతే అంత హెవీగా లేకుండా మినిమంలో ఒక 3-4 మెంబర్స్ కూర్చునేలాగా చిన్న సోఫా సెట్ కావాలి. మరి అలా అని చిన్నది కాకుండా మీడియంగా ఉండాలి, మా హాల్కి సరిపోయేలాగా అని అయితే సెట్ చేస్తూ ఉన్నాము. ఇదైతే నచ్చింది మా ఆయనకి, కానీ అది చాలా ఎల్ షేప్లో చాలా లాంగ్గా ఉందండి. మరి హాల్ మొత్తం కవర్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఏంటంటే షార్జాలో, దుబాయ్లో హౌసెస్ కొంచెం చిన్నవే ఉంటాయండి. మరి ఇంత పెద్ద పెద్దవి వేసేసామంటే పిల్లలు ఆడుకోవడానికి కూడా స్పేషియస్గా లేకుండా ఉంటాయనేది నా అభిప్రాయం. సో సింగిల్గా ఉండేది తీసుకుందాం అనుకుంటున్నాను నేను, ఎల్ షేప్ కాకుండా. సో అదైతే చూసారు, మా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది, కానీ వెళ్తున్నారు. పెద్దగా అనిపించింది తనకు కూడా అది. ఇంకా 3-4 అయితే చూసామండి, నచ్చాయి, కానీ కాస్ట్ అవి కూడా ఒకసారి కంపేర్ చేయాలి కదండి, చూడగానే తీసుకోం కదా. ఇంకా ఆన్లైన్లో కూడా చూస్తున్నారు, చూసి ఇంకా తీసుకుందాంలే అనే ఒపీనియన్తో మొత్తం ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నారండి. నాకు ఇక్కడ సోఫా సెట్ చాలా బాగా నచ్చాయండి. మనం ఓన్ హౌస్ ఉండేవాళ్ళు, కొంచెం మంచిగా ఇల్లు అయితే తీసుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ మంచి మంచి హైఫై సోఫాస్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇది చూడండి ఎంత బాగుందో, అసలు రాయల్ లుక్తో ఉంది సోఫా. నాకు చాలా బాగా నచ్చింది. ఈ సోఫా సెట్స్ ఎంత బాగున్నాయో అసలు.
ఇలాంటివన్నీ కొంచెం పెద్ద పెద్ద హౌసెస్ ఉన్న వాళ్ళు, పెద్ద ఫ్లాట్స్ ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు. మనం తీసుకునే చిన్న చిన్న ఫ్లాట్స్కి, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి ఇలాంటి పెద్దగా అసలు తీసుకోకూడదండి. ఇంకా హౌస్ మొత్తం అదే ఆక్యుపై చేసేస్తుంది. ఇంకా చూసేసి ఒక ఒపీనియన్కి అయితే వచ్చాము. ఇంటికి వెళ్ళాక డిస్కస్ చేసుకొని ఇంకా డిసైడ్ చేసుకుందామని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నామండి. ఇవన్నీ ఇంకా చూసి మా హస్బెండ్ అయితే ఆన్లైన్లో సెట్ చేసి పెట్టారు. ఇంకా మళ్ళీ ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇది చూడండి ఎంత బాగున్నాయి, అసలు రాయల్ లుక్లో ఉన్నాయండి. వైట్ కలర్ సోఫాస్, కానీ పిల్లలు ఉంటే ఆ వైట్ కలర్ సోఫాస్ బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి కదండి. అవునా కాదా మీరే చెప్పండి. సోఫా సెట్స్ ఉంటే ఇంకా సోఫా మీదే తింటారు, సోఫా మీదే పడుకుంటారు, సోఫా మీదే పోస్తారండి. ఏదైనా కానీ పాలు ఏవైనా కానీ ఇంకా సంథింగ్ అలాగే సోఫా మొత్తం పాడు చేసేస్తారు పిల్లలు ఉంటే. సో ఇంకా వైట్ కలర్ అందులో అంటే ఇంకా అంతేనండి. సో అవి కొంచెం హైఫైగా మెయింటైన్ చేసేవాళ్ళు, చిన్న పిల్లలు లేని వాళ్ళు అయితే అలా తీసుకుంటే చాలా బాగున్నాయి. రాయల్ లుక్తో ఉందండి, అది కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా మా బాబు తొందరగా ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకో మీకు తెలుసా, ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి అక్కడ స్విమ్మింగ్ పూల్ అవన్నీ చూశాడు అని. ఇప్పుడు అక్కడికైతే తీసుకెళ్ళాలంట. సో అందుకని ఫాస్ట్గా అయితే వాడు వెళ్ళిపోతున్నాడు. సో ఇంకా అక్కడికైతే ఒకసారి వెళ్ళి వాడికి కోరిక కూడా తీర్చేద్దామండి. మా హస్బెండ్ కూడా ఫ్యాన్ తీసుకుందాం అనుకుంటున్నారు. అక్కడ ఫ్యాన్స్ కూడా ఉన్నాయండి, సేల్లో పెట్టున్నారు. తను కూడా ఆ ఫ్యాన్స్ చూస్తాను అని తను కూడా వస్తున్నారు మాతో పాటు. మా పాప ఎక్కడికి వచ్చినా కానీ మంచిగా ఎంజాయ్ చేస్తుందండి. అది కావాలి ఇది కావాలి అనదు. మొత్తం ఏదైనా కావాలంటే తీసేసుకొని తనే మొత్తం తిరిగేస్తూ ఉంటుంది. తనైతే ఏడవడం, కింద పడి దొల్లడం అలాంటివి అస్సలు చేయదండి. చక్కగా వెళ్ళి తీసుకొచ్చేసి షాపింగ్ బాస్కెట్లో అయితే వేసేస్తుంది. ఇంకా అంతే కామ్గా ఉండాలండి. ఇంకా అది తీసామంటే ఇంకా మళ్ళీ తీసుకొచ్చి ఇంకోటి వేసిద్ది. ఇంకా అంతే. అలా మా పాప అయితే మంచిగా ఆడుకుంటుందండి ఎక్కడికి వచ్చినా కానీ. మా బాబుతోనే ప్రాబ్లం, వాడు బాగా విసిగిస్తాడండి, ఏడుస్తాడు. ఇంక ఇక్కడ ఫ్యాన్స్ కూడా పెట్టారు కదా, ఇంకా మా హస్బెండ్ అయితే ఫ్యాన్స్ చూస్తున్నారు. మేమైతే లోపలికి వెళ్ళిపోయి అవన్నీ వాడికి ఒకసారి చూపిద్దామని చెప్పి లోపలికి అయితే తీసుకెళ్తున్నానండి. ఇక్కడ చూడండి, నాకు లోపలికి వచ్చాక చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అయితే కనిపించాయి, చాలా బాగా నచ్చాయండి నాకు. ఇవన్నీ కూడా మీతో కూడా చూపిస్తాను చూడండి. ఇవన్నీ స్విమ్మింగ్కి సంబంధించిన ఐటమ్స్ అండి. మా బాబుకి ఇప్పుడు స్కూల్లో అయితే స్విమ్మింగ్ లేదు, కానీ వీడికి ఇవన్నీ కావాలంట. ఇప్పుడు చూడండి వెళ్ళాడు బీచ్ టాయ్ కోసం. అరే ఇప్పుడు తీసుకువెళ్ళట్లేదు కదా, తీసుకువెళ్ళినప్పుడు తీసుకుందువు కానీ అంటే కాదు ఇప్పుడే కావాలి అని చెప్పి ఇంకా వాటిని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఏది తీసుకుందామా, ఏది పెద్దగా ఉందా అని. ఈ హౌసెస్ చూసారా ఎంత బాగున్నాయో, స్విమ్మింగ్ పూల్స్ లాగా. ఇంకా స్విమ్మింగ్ పూల్స్లో వేసుకొని మనం యూట్యూబ్స్లో చిన్నపిల్లల వీడియోస్లో చూస్తూ ఉంటాం కదండి, ఇలాంటివే కదా. చాలా బాగా నచ్చాయి నాకు. నేనైతే ఇవన్నీ కాదు కానీ నాకైతే అక్కడ చైర్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. చైర్స్ కోసం అయితే నేను గబగబా వెళ్తున్నాను. ఎందుకంటే మాకు ఇప్పుడు సోఫా సెట్ కూడా లేదు కదా, కింద కూర్చోలేకపోతున్నాము పిల్లలు నేను. ఒక చైర్ అలాంటివి తీసుకుందామని చెప్పి చూస్తున్నాను. కానీ మా హస్బెండ్ అయితే చైర్స్ అవంటివి వద్దు, మొత్తం అన్నీ కూడా అడ్డం అయిపోతాయి, ఎలాగో సోఫా తీసుకుంటున్నాం కదా వద్దు అని తను అంటున్నారు. సో ఒకసారి కాస్ట్ చూద్దాము తక్కువ ఉందేమో అని చెప్పి నేనైతే మొత్తం చూస్తున్నానండి. ఏం తక్కువ లేవండి, ఒక్కొక్క చైర్ 2000 రూపీస్ అయితే ఉన్నాయి. ఇలాంటి చైర్స్ వచ్చేసి 1500 రూపీస్ ఉందండి. అవి చాలా పలుచగా ఉన్నాయి, డెలికేట్గా ఉన్నాయి. కొంచెం స్ట్రాంగ్గా ఉన్నవి వచ్చేసి 2000 పైనే ఉన్నాయండి. ఇంకా ఇక్కడ చూడండి మా పాప అయితే ఒక చైర్ తీసుకొచ్చింది, వీడేమో ఒక బీచ్ టాయ్స్ తీసుకొచ్చాడు. నాకు ఈ చైర్ పాప తాగని నాకు చాలా బాగా నచ్చింది. తనకు మంచిగా హైట్ సెట్ అయిపోయేలాగా ఉందండి ఆ చైర్ కూడా. సో ఇంకా ఆ చైర్ నచ్చి ఇంకా మా బాబుకు కూడా చూద్దామని చెప్పి చైర్ చూస్తున్నాను. దాని కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. 15 dirhams అంటే 300 రూపీస్ ఉంది దాని కాస్ట్ కూడా. నాకు చాలా బాగా నచ్చింది. సో బాబుకు కూడా చూద్దాంలే, వాళ్ళు కొంచెం సేపు టీవీ చూడడానికైనా కింద కూర్చొని చూడలేకపోతున్నారు, దాని మీద కూర్చొని చూస్తారు సోఫా కొనే వరకు అని చెప్పి ఆ 2 అయితే తీసుకున్నాను. రెడ్ వచ్చేసి బాబుకి, పింక్ వచ్చేసి మా పాపకు అని చెప్పి ఆ 2 చైర్స్ అయితే నేను సెలెక్ట్ చేశాను. నాకు చాలా బాగా నచ్చి ఇంకా మిగతా మొత్తం చూస్తున్నానండి. వీడు వచ్చేసి ఈ ట్రాలీ ఒకటి తీసుకొచ్చాడు బీచ్ టాయ్స్కి, అది కొనిపించాలంట. ఇంకా తీసుకొచ్చి పక్కనే పెట్టుకున్నాడు. ఇంకా ఏమేమి ఉన్నాయా అని చెప్పి చూద్దామని చెప్పి చూస్తున్నానండి నేను. ఇక్కడ చాలామంది బయటకు వెళ్ళినప్పుడు అవుటింగ్స్కి అలాగా ఫోల్డబుల్ చైర్స్ అండ్ ఇలా బార్బిక్యూస్ ఇవన్నీ ప్రిఫర్ చేస్తారండి. ఇలా తీసుకెళ్తారు, ఫోల్డబుల్గా ఉండేవి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి కుక్ చేసుకుంటారు. సో ఇవన్నీ బార్బిక్యూస్ కూడా ఉన్నాయి. ఇక్కడ
ఫస్ట్ టైం చూస్తున్నానండి నేను. ఇక్కడ చూడండి యూరియా, మట్టి, పాట్స్, సెరామిక్ పాట్స్, అలాగే ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారు ఈ సఫారీ మాల్లో. అండ్ ప్లాంట్స్ కూడా మనకి యూస్ఫుల్ అయ్యే ప్లాంట్సే ఉన్నాయండి. అండ్ ఇవన్నీ వచ్చేసి స్విమ్మింగ్ పూల్స్ అండి. ఇంకా మా బాబు అయితే తీసుకెళ్ళి నాకు చూపిస్తున్నాడు. నేను ఎంతరా అది కాస్ట్ అంత పెద్దది తీసుకొచ్చావు అంటే దాని దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. దాని కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ ఉందండి దాని కాస్ట్. వద్దురా ఇప్పుడు మనం నెక్స్ట్ టైం వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా నీకైతే కొనిపిస్తానని చెప్తున్నాను, కానీ నా మాట అయితే వినడు. నాకు చిన్నదైనా కొనిపించు, పెద్దది వద్దు, నాకు చిన్నది కొనిపించు అని అడుగుతూ ఉన్నాడు. సరే మీ నాన్న రానిలే చెప్తాను అని చెప్పి నేనైతే వాడిని అలా కూల్ చేస్తూ ఉన్నానండి. నాకు ఇష్టం లేదు అది తీసుకోవడం. ఎన్ని తీసుకొచ్చినా కానీ సెకండ్ డేనే పాడైపోతాయండి. అస్సలు మా బాబు ఒక్క వస్తువు కూడా జాగ్రత్తగానే పెట్టుకోడండి. అది తీసుకొచ్చే వరకే, ఇంటికి తీసుకొచ్చే వరకే, ఇంకా అంతేనండి. ఇంకా నెక్స్ట్ డే అసలు కనిపించదు. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క చోట పడి ఉంటుందండి. దానికి అసలు కేర్లెస్గా ఉంటాడు. సో ఇప్పుడు నుంచి కొనిపించకూడదు. ఇంట్లో చాలా వస్తువులు అయితే అలాగే పడేసామండి. సో కొనిపించకూడదు అని డిసైడ్ అయ్యాము. యూజ్ అయితేనే కొనిపించాలని. ఇక్కడ చూసారా ర్యాబిట్స్ కూడా సేల్ చేస్తున్నారు. ఇంత క్యూట్గా ఉన్నాయి వైట్ కలర్ ర్యాబిట్స్, నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా ప్యారెట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ప్యారెట్స్, స్మాల్ బర్డ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చిన్న చిన్న బర్డ్స్ చూసారా, కలర్ఫుల్ బర్డ్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ప్యారెట్స్. ఇక్కడ చూడండి ప్యారెట్ చాలా బాగుంది. అవి కూడా కొనేవాళ్ళు ఉంటారు కదండి, అవి కూడా అంటే బర్డ్స్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు మేబీ కొనొచ్చు. ఇవైతే అసలు ఇంత టైనీ బర్డ్స్ అండి, చాలా చిన్నగా ఉన్నాయి ఈ బర్డ్స్. మనకైతే పేర్లు తెలియవు, చాలా క్యూట్గా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి ఆ బర్డ్స్ కూడా. అండ్ ఇక్కడ ఫిషెస్ కూడా అమ్ముతున్నారు. పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి ఇందులో. చూడండి పెద్ద సైజులో ఉన్నాయి. నేను పైన చూపించాను కదా మీకు ఫర్నిచర్ దగ్గర, అక్కడ చిన్న ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఉన్నాయండి ఫిషెస్. ఇవి డిజైన్ కూడా అసలు చాలా కొత్తగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఈ ఫిషెస్ చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఈ బ్లాక్ ఫిష్ అయితే ఎంత నచ్చిందో నాకు, డిఫరెంట్ కలర్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ప్లాంట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ ప్లాంట్స్ ఏమో నాకు తెలియదండి. ఇది వచ్చేసి బ్యాంబో ప్లాంట్, తెలుసు కదా మీకు. ఈ బ్యాంబో ప్లాంట్ ఇంట్లో పెట్టుకుంటే మంచిగా లక్కీగా కలిసి వస్తుంది అని చాలా మంది నమ్ముతారు అండ్ పెట్టుకుంటారు కూడా. ఆ బ్యాంబో ప్లాంట్ వచ్చేసి 600 రూపీస్ అండి. నాకు చాలా టూ మచ్ అనిపించింది. మన ఇండియాలో అయితే 150-200 రూపీస్కే వస్తుంది, ఇక్కడ 600 రూపీస్ అండి. ఈ కరివేపాకు చెట్లు చూసారా, కరివేపాకు చెట్లు కూడా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి 400 రూపీస్ అండి. మరి చిన్నగా లేదు, పాట్ అండ్ సైజ్ కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయండి. 400 రూపీస్ అంటే బెస్ట్. కానీ మనకి ఇక్కడ వెంటిలేషన్ వస్తే మాత్రం అలాంటివి పెంచుకోవచ్చండి. మా ఇంట్లో వెంటిలేషన్ రాదు. ఇక్కడ అవుట్ సైడ్ మనకి బాల్కనీస్ ఎక్కువ ఉండవండి. ఇది చూసారా మల్లెపూ చెట్టు, ఇవి కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. బాల్కనీస్ కొన్ని ఇళ్ళకి మాత్రమే ఉంటాయండి. సో అలాంటి వాళ్ళైతే తీసుకువెళ్ళొచ్చు, పెంచుకోవచ్చు కదా. అండ్ అవి వచ్చేసి మందారం చెట్లు. ఇక్కడ వచ్చేసి తులసి చెట్లు కూడా ఉన్నాయి. తులసి చెట్లు కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తారు కదా, సో అవి కూడా అమ్ముతున్నారు. ఈ చెట్లు అయితే అందరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి సో అవైతే అక్కడ సేల్ చేస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా వచ్చేసి ఆ 2 చైర్స్ అయితే తీసుకున్నామండి. అలాగే కొంచెం గ్రాసరీస్ కూడా తీసుకున్నాం కదా, అవన్నీ తీసుకొని ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. బాబు కూడా ఏదో ఒకటి చెప్పి నచ్చజెప్పి ఇంక ఇంటికైతే తీసుకెళ్తున్నాము. బీచ్ టాయ్స్ అయితే ఇప్పించలేదండి, నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు బీచ్కి ఇప్పిస్తానని చెప్పాను. సో వాడు కూడా కన్విన్స్ అయ్యాడు. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. మా ఇల్లు సఫారీ మాల్ నుంచి కొంచెం దూరంలోనే ఉంటుందండి, అంటే బై వాకే వెళ్ళొచ్చు. సో మేమైతే కార్ తీసుకోలేదు కాబట్టి మేము ఇంకా బయటకి వెళ్ళడానికి, షాపింగ్కి బయటకి వెళ్ళడానికి ఛాన్సెసే లేవండి. అయితే క్యాబ్ బుక్ చేసుకోవాలి. క్యాబ్ బుక్ చేసుకుంటే ఇక్కడ చాలా కాస్ట్ ఉంటుందండి. క్యాబ్ బుక్కి ఖచ్చితంగా 2-3 అయితే అయిపోతాయి. ఇంకా
సో అందుకే మేము ఇంకా ఏదన్నా ఉంటే ఇక్కడికే వస్తాము. ఇక్కడైతే అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి. కానీ ఏంటంటే మేము వచ్చి మాకైతే బోర్ కొడుతుంది. ఇక్కడికి చాలా మంది చాలా దూరం నుంచి కూడా వస్తారండి సఫారీ మాల్కి. ఎందుకంటే ఇక్కడ వీక్లీ ఆఫర్స్ అయితే పెడతారు. బుక్స్ ఉంటాయి ఇక్కడ. ఆ బుక్ మా హస్బెండ్ చదువుతున్నారు కదా, అలా ఆఫర్స్ అయితే పెడతారు. ఏమేమి ఆఫర్లు ఉన్నాయి మొత్తం బుక్లో అయితే ఇస్తారు. మనం అది చూసి కొనుక్కోవచ్చు. ఇలాగా సఫారీ మాల్కి అయితే చాలా మంది వస్తారండి. ఇక్కడ చాలా గోల్డ్ షాప్స్ కూడా ఉన్నాయి. ఫర్దర్గా గోల్డ్ షాపింగ్ కూడా ఉంది. ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఏం తీసుకున్నాను ఏంటి అనేది. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీ వరకు వస్తాయి. ఇంకా ఇక్కడ వరకు అయితే మనం ట్రాలీ తీసుకురావచ్చండి సఫారీ మాల్ నుంచి. ఇక్కడైతే ట్రాలీ పెట్టేసి ఇంకా కవర్స్ అన్ని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. నేను ఇక్కడ నుంచి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. లులు మాల్ అలాగే ఇక్కడ సఫారీ మాల్ రెండు పక్క పక్కనే ఉంటాయండి. లులు మాల్కి అయితే నేను ఇప్పటి వరకు వెళ్ళలేదు, సో అందుకని మీతో చెప్పలేదు. నెక్స్ట్ టైం మాత్రం వెళ్ళినప్పుడు తప్పకుండా షేర్ చేసుకుంటానండి లులు మాల్. మా హౌస్ కూడా ఇక్కడ నుంచి రోడ్ క్రాస్ చేస్తే వచ్చేస్తుందండి. కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా వాక్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. ఇంతేనండి వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.